హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఫోన్లలో కెమెరాలు చూసినట్లయితే సోనీ ఐఎంఎక్స్ సెన్సార్స్ అని, అలాగే సోనీ ఎల్వైటీ సెన్సార్స్ అని రెండు సెన్సార్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు సోనీ కంపెనీ నుంచే రెండు సెన్సార్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ ఉన్న కెమెరా మొబైల్ని తీసుకోవాలా, లేదంటే సోనీ ఎల్వైటీ సెన్సార్ ఉన్న కెమెరా మొబైల్ని తీసుకోవాలా అన్నది కొందరికి డౌట్ అయితే ఉంది. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు ఆ డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఈ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ అలాగే సోనీ ఎల్వైటీ సెన్సార్ రెండు ఒకే కంపెనీ నుంచి అయితే మ్యానుఫ్యాక్చర్ అయి వస్తాయి. అదే సోనీ సెమీ కండక్టర్ సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి. ఇప్పుడు మరి ఈ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సోనీ ఐఎంఎక్స్లో ఇప్పటి వరకే మనకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో సెట్ అయ్యే విధంగా ఈ సెన్సార్స్ అయితే డిజైన్ చేసి ఆల్రెడీ ఉన్నాయి. అలాగే ఇందులో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. మనకు దీనివల్లే ఈ ఐఎంఎక్స్ సెన్సార్లో ఫొటోస్ చాలా చక్కగా వస్తాయి. అలాగే లో లైట్లో కూడా ఈ ఐఎంఎక్స్ సెన్సార్లో చాలా చక్కగా వస్తాయి. ఎంత లో లైట్ ఉన్నా సరే మంచిగానైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు 4K హై ఫ్రేమ్స్లో రికార్డ్ చేయాలంటే ఈ ఐఎంఎక్స్ సెన్సార్ ఉన్న మొబైల్స్లోనే సాధ్యమవుతుంది. ఈ ఎల్వైటీ సెన్సార్లోనైతే 4Kలో హై ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయరాదు. ఇప్పుడు మనం ఫొటోస్ అయినా లేదంటే వీడియోస్ అయినా రికార్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్సన్ మూవ్ అయినా లేదంటే ఆబ్జెక్ట్ మూవ్ అయినా కూడా ఇందులో ఆటో ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ ఐఎంఎక్స్ సెన్సార్లో. అలాగే ఇప్పుడు డైనమిక్ రేంజ్లు కూడా ఈ ఐఎంఎక్స్ సెన్సార్లో చాలా చక్కగా ఫాస్ట్గా అయితే సెట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఫోటో క్లిక్ చేసినప్పుడు దాంట్లో నాయిస్ కనుక ఉన్నట్లయితే ఈ ఐఎంఎక్స్ సెన్సార్లో నాయిస్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఈ సోనీ ఎల్వైటీ సెన్సార్స్ గురించి చూసుకున్నట్లయితే ఇవి బడ్జెట్లో మనకైతే ఐఎంఎక్స్ సెన్సార్స్ ఇచ్చినంత క్వాలిటీని అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాయి. ఈ సోనీ ఎల్వైటీ సెన్సార్స్ తక్కువ ప్రైస్లో మనకైతే మంచి ఫుటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి చాలా చక్కగా ట్రూ కలర్స్ని అయితే మనకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంది. అంటే బయట ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఫోటోలో కనిపించే విధంగా చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అలాగే ఈ ఎల్వైటీ సెన్సార్లో లో లైట్లో కూడా చాలా చక్కగానే ఫొటోస్ వస్తాయి. కానీ ఐఎంఎక్స్ సెన్సార్ ఉన్న మొబైల్లో వచ్చినంత క్లారిటీగానైతే రావు. ఇది దీని రేంజ్ వరకు అయితే ఇది చాలా చక్కగా వస్తాయి ఈ ఎల్వైటీలో కూడా. అలాగే ఇది ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి కలర్స్ మంచిగా ఇవ్వడానికి, అలాగే లో లైట్లో సెన్సిటివిటీని బాగు చేస్తుంది. అలాగే ఇప్పుడు హై డైనమిక్ రేంజ్ కూడా చక్కగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇమేజ్ క్వాలిటీని కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి ఇమేజ్ క్వాలిటీని అయితే మనకు అందిస్తుంది. మరి ఇప్పుడు మీరైతే ఈ రెండింటికి తేడాలు అయితే చూసారు. మరి ఇప్పుడు మనం ఏ ఇమేజ్ సెన్సార్ ఉన్న కెమెరా ఫోన్ని తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ సెన్సార్ని ఏదున్నా తీసుకోవాలి అంటే ముందు మనం బడ్జెట్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం బడ్జెట్లో 20-30 వేలలో చూసుకున్నట్లయితే ఎల్వైటీ సెన్సార్స్ అయితే చాలా చక్కగా ఫొటోస్ క్లిక్ చేస్తాయి, అలాగే వీడియోస్ కూడా క్లిక్ చేస్తాయి. అంటే చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. మనకు ఐఎంఎక్స్కు పోటీ ఇచ్చే విధంగా ఈ ఎల్వైటీ సెన్సార్స్ అయితే 20-30 వేలలోనే ఉన్నాయి. బడ్జెట్లో మనం అయితే ఎల్వైటీ సెన్సార్ ఉన్న కెమెరా మొబైల్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు మరి ఫ్లాగ్షిప్ రేంజ్లో ఏది తీసుకోవాలి, ఈ ఎల్వైటీనా ఐఎంఎక్స్ అంటే మనం ఫ్లాగ్షిప్ రేంజ్ అంటే 50-60 వేలు పెడుతున్నామంటే ఖచ్చితంగా అందులో సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ ఉన్న కెమెరా మొబైల్ని తీసుకోవడం మంచిది. 50-60 వేలలో అంటే మనకు ఈ సోనీ ఐఎంఎక్స్ 800 సిరీస్ 900 సిరీస్లే వస్తున్నాయి. అవి రాకపోతే మనకు వర్త్ ఫర్ మనీ ప్రోడక్టే కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. బడ్జెట్లో అయితే సోనీ ఎల్వైటీ సెన్సార్స్, అలాగే ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే సోనీ ఐఎంఎక్స్ సెన్సార్ ఉన్న మొబైల్స్ తీసుకోవడం చాలా మంచిది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి,
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.